2026 జూన్ 18 మహారాష్ట్రలోని పూణే సమీపంలోని ప్రసిద్ధ ట్రెక్కింగ్ స్పాట్ లోహగఢ్ కోట. సాధారణంగా పర్యాటకులు ట్రెక్కర్లతో కలకలలాడే ఆ ప్రదేశం ఆ రోజు ఒక యువ వ్యాపారవేత్తకు చివరి గమ్యస్థానంగా మారింది. 26 కేతన్ అగర్వాల్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్ ట్రెక్కింగ్ చేస్తుండగా 100 అడుగుల లోతైన లోయలో పడిపోయి చనిపోయాడు. మొదట అందరూ దీనిని ప్రమాదమనే అనుకున్నారు. బలమైన గాలి, ప్రమాదకరమైన అంచు, ట్రెక్కింగ్ సమయంలో జారిపడటం ఇవే కారణాలుగా కనిపించాయి. పోలీసులు కూడా మొదట యాక్సిడెంట్ కోణంలోనే కేసును పరిశీలించారు. కానీ కొన్ని రోజుల తర్వాత అది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని తేలింది. కేతన్ అగర్వాల్ పూణేలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార కుటుంబానికి చెందిన యువకుడు. అతని పెళ్లి వచ్చే నెలలో ఘనంగా జరగాల్సి ఉంది. వధువు సియా గోయల్. రెండు కుటుంబాలకు ఎన్నో ఏళ్ల పరిచయం ఉంది. అందుకే మరో ఆలోచన లేకుండా కేతన్ కు సియాకు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. ఇద్దరినీ అడిగారు. వారు కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పెళ్లి ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి చేశారు. ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది. ప్రైవేట్ జెట్ విమానాలు, రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ వేదికగా నవంబర్లో రాయల్ వెడ్డింగ్ కు ఇరువైపులా కుటుంబ సభ్యులు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతా సంతోషంగా సాగిపోతుందనుకున్న సమయంలో ఆ కోటీశ్వరుడైన యువ వ్యాపారవేత్త మహారాష్ట్రలోని ఒక చారిత్రక కోటపై నుంచి లోయలో పడి మరణించాడు. అయితే తనను ఫోటోలు తీస్తూ హోరుగాలికి పట్టుతప్పి లోయలో పడి చనిపోయాడని కాబోయే భార్య చెప్పింది. నా పుట్టినరోజు నాడే నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయావా అంటూ సియా కన్నీరు కార్చి మహానటిలా బిల్డప్ ఇచ్చింది. ఈ కన్నీళ్లు చూసిన అటు కుటుంబ సభ్యులు, ఇటు ఫ్యామిలీ ఫ్రెండ్స్, నెటిజన్స్ అయ్యో పాపం అని జాలిపడ్డారు. పెళ్లి గురించి ఎన్నో కలలు కని ఉంటుంది. కానీ దేవుడు ఎంత అన్యాయం చేశాడంటూ దేవుడిని తిట్టుకున్నారు. అయితే కథలో అసలు ట్విస్ట్ బయటపడేసరికి ఆస్కార్ లెవెల్లో యాక్ట్ చేసిన సియాను చూసి అందరూ అసహించుకున్నారు. సియా గోయల్ చేతన్ చౌదరి అనే అబ్బాయితో గత కొన్నాళ్లుగా ప్రేమాయణం నడుపుతోంది. ఈలోపు కేతన్ తో పెళ్లికి ఫిక్స్ చేసేశారు. సియాకు పెళ్లి ఇష్టం లేదని కానీ తనకు లవర్ ఉన్నాడని కానీ చెప్పలేదు. దీంతో కేతన్ ను లేపేసేందుకు ఖతర్నాక్ ప్లాన్ వేసింది. ఇదేమీ తెలియని కేతన్ జూన్ 18వ తేదీన కాబోయే భార్య పుట్టినరోజు ఉండటంతో సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు కేతన్. అయితే అప్పటికే ఆమె యునెస్కో వారసత్వ కట్టడమైన ప్రసిద్ధ లోహగఢ్ కోటకి వెళ్దామని చెప్పగా సరేనన్నాడు. చూస్తుండగానే పుట్టినరోజు రావటం, కేతన్ ఆమెతో అక్కడికి వెళ్లటం చకచకా జరిగిపోయాయి. అయితే అక్కడే కేతన్ తన భార్యను ఫోటోలు తీయటం స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలోనే సియా తన ప్రియుడు చేతన్ బాబులాల్ చౌదరితో కలిసి కేతన్ ని వెనక నుంచి దాదాపు 400 అడుగుల లోతైన లోయలోకి తోసేసింది. ఆ తర్వాత లోనావాలా రూరల్ పోలీసులకు ఫోన్ చేసి బలమైన గాలుల వల్ల కేతన్ అదుపు తప్పి లోయలోకి పడిపోయాడంటూ నమ్మించి యాక్సిడెంటల్ డెత్ రిపోర్టు నమోదు చేయించింది. కేతన్ చనిపోయాడని నిర్ధారించుకున్న సియా తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సోషల్ మీడియాలో డ్రామాలు మొదలుపెట్టింది. కేతన్ తో కలిసి కారులో ప్రయాణించిన వీడియోలు, ఇద్దరూ డాన్స్ చేసిన రొమాంటిక్ క్లిప్పింగ్లను యాడ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ స్టోరీని పెట్టింది. సరిగ్గా నా పుట్టినరోజు నాడే నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయావా? మన పెళ్లికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉన్నప్పుడు ఎందుకు ఇలా చేశావు? నిన్ను ఎంతో ప్రేమించిన నన్ను ఎందుకు వదిలేశావో ఇప్పటికీ అర్థం కావటం లేదు. నా గుండెకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. ప్లీజ్ తిరిగి వచ్చేయ్ అంటూ రాసుకొచ్చింది. అయితే కేతన్ మరణంపై తండ్రి విశాల్ అగర్వాల్ కు అనుమానం వచ్చింది. తన కొడుకు ట్రైనింగ్ అయిన ట్రెక్కర్, అలాంటి వాడు పడిపోయాడు అంటే అస్సలు నమ్మబుద్ధి కాలేదు విశాల్ కు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ పర్యవేక్షణలో లోకల్ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగటంతో అసలు గుట్టు రట్టయింది. సియా గోయల్ ని ఇన్వెస్టిగేషన్ కు పిలిస్తే కుటుంబ సభ్యులకు ఏదైతే అబద్ధాలు చెప్పిందో అవే అబద్ధాలు పోలీసుల ముందు కూడా చెప్పటం మొదలుపెట్టింది. ట్రెక్కింగ్ కు వచ్చామని ఫోటోలు తీస్తుండగా లోయలో కేతన్ పడిపోయాడని పోలీసులకు చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది సియా గోయల్. అయితే లోతుగా విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పటంతో ఆమె కాల్ రికార్డింగ్స్ ని పరిశీలించారు పోలీసులు. సియా ఒక నెంబర్ తో దాదాపు 2004 కాల్స్ మాట్లాడినట్టు తేలింది. ఆ నెంబర్ ఎవరిదా అని ఆరా తీస్తే అది చేతన్ చౌదరిదని తేలింది. వీరిద్దరికీ సంబంధం ఏమిటని ఆరా తీస్తే వీరి లవ్ అఫేర్ బయటపడింది. ఇక వీరిద్దరూ కేతన్ ని చంపే ముందు, చంపిన తర్వాత మొత్తం 238 గంటల పాటు ఫోన్ లో మాట్లాడుకున్నారని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అంతకంటే దారుణ విషయం ఏంటంటే కేతన్ ని చంపేందుకు ఎన్నో ప్లాన్లు వేసుకుంది. సియా క్రూరత్వం కేవలం కోటపైనే ఆగలేదు. అంతకు ముందే బాలి ట్రిప్ కు వెళ్లే దారిలో కేతన్ పాస్పోర్ట్ ని దొంగలించి అతని ట్రిప్ క్యాన్సిల్ చేసింది. జూన్ 14వ తేదీన మొదటిసారి కోటపై నుండి నెట్టేసినప్పుడు కేతన్ ఒక పొదను పట్టుకొని ప్రాణాలతో బయటపడితే అక్కడ పాము ఉంది అంటూ కవర్ చేసి అతనిని గట్టిగా కౌగిలించుకొని మళ్లీ నమ్మించారు.
నమ్మించింది. ఒక మనిషి తన ప్రాణాలను కాపాడుకోవటానికి అంతలా పోరాడితే కనీసం ఆ సమయంలోనైనా ఆమె మనసు కరగలేదు. ఇక ఫైనల్ గా కోటపైకి తీసుకెళ్లి ఉసురు తీసేశారు సియా, అతని ప్రియుడు. ఆ తర్వాత దాన్ని యాక్సిడెంట్ గా క్రియేట్ చేసి అందరినీ నమ్మించేశారు. కానీ పోలీసులు ఎంటర్ అవటంతో సియా క్రూరత్వం బయటపడింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో దారుణ విషయాలు బయటపడ్డాయి. సీసీటీవీ ఫుటేజీ వల్ల సియా ప్లాన్ బయటపడింది. జూన్ 19న సియా గోయల్ పుట్టినరోజు కావటంతో ఒక రోజు ముందుగానే 18న లోహగఢ్ కోటకు వెళ్లారు కేతన్ అగర్వాల్ కాబోయే భార్య సియా గోయల్. అప్పటికే ఆ ప్రాంతంలో ఎండలు దంచి కాస్తున్నాయి. దాదాపు 33 డిగ్రీల వాతావరణంలో ఓ వ్యక్తి హుడీ ధరించటం పలు అనుమానాలకు దారితీసింది. సియాకు ముసుగువీరుడు తెలిసి ఉండొచ్చన్న అనుమానంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కేతన్ సియాలు వెళ్తుండగా హుడీ ధరించిన వ్యక్తి చాలాసార్లు కనిపించాడు. ట్రెక్కింగ్ కు రావటానికి గల కారణాలపై పోలీసులు మరింత లోతుగా ఆరా తీశారు. లోహగఢ్ కోటకు తీసుకెళ్లాలని సియా పలుమార్లు కోరినట్టు కేతన్ సిస్టర్ పోలీసులకు చెప్పింది. దీంతో కేతన్ ఫ్యామిలీ సభ్యుల నుంచి మరికొన్ని విషయాలు సేకరించారు. మొదట వీరిద్దరూ మే 31న లోహగఢ్ ఫోర్టుకు వెళ్లారు. అదే పర్ఫెక్ట్ డెత్ స్పాట్ అని ఫిక్స్ చేసింది సియా. ఆ తర్వాత జూన్ 4న అక్కడికి తీసుకెళ్లమని సియా కేతన్ ని ప్రెజర్ చేసింది. కానీ కేతన్ తల్లి మళ్లీ వెళ్లడానికి ఒప్పుకోలేదు. దీంతో ప్రీ వెడ్డింగ్ షూట్ లో భాగంగా మొదట ఇండోనేషియాలోని బాలికి వెళ్లకముందే కేతన్ అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది సియా. కానీ పాస్పోర్టు కనిపించకపోవడంతో ఆ ట్రిప్ కాస్త వాయిదా పడింది. అక్కడి నుంచి సీన్ మళ్లీ లోహగఢ్ కోటకు మార్చింది. తన ఒక్కదాని వల్లే చంపటం కుదరదని ప్రియుడిని కూడా ప్లాన్ లో ఇంక్లూడ్ చేసిందని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. సీసీటీవీ ఫుటేజీలో హుడీ వేసుకుని ఉన్నది చేతన్ అని పోలీసులు గుర్తించారు. ప్లాన్ మొత్తం బట్టబయలు కావటంతో చేతన్ ని సియాని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి, అది కూడా ఫెయిల్ అయితే ప్లాన్ సి అంటూ ఒక మనిషి ప్రాణం తీయడమే లక్ష్యంగా పెట్టుకున్న సియా గోయల్ స్టోరీ నమ్మకానికి వెన్నుపోటు లాంటిది. జైపూర్ లో 15 కోట్ల రూపాయలతో జరగాల్సిన పెళ్లి వేడుక సియా గోయల్ కపట ప్రేమ, రాక్షస బుద్ధి వల్ల చివరకు శ్మశాన వైరాగ్యంగా మిగిలిపోయింది. పెళ్లి ఇష్టం లేకపోతే ఇంట్లో చెప్పాలి కానీ చంపేయడమేంటని కేతన్ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మరి కపట నాటక సూత్రధారి సియాకి కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుందో చూడాలి. बस तिकडे पाठी कोण बसणार आहे अरुण बस बस बोलो 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 चेक 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 बोलो 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 गाड़ी काढ लवकर दे सर बाजूला हो हो प्लीज थांबा दे हो सर लांबून लांबून करतो लांबून देतो हे लांबून घ्या हे सगळ्यांना भेटेल लांबून घ्या रे एक मिनिट मागे थांबा सिया आपने क्यों मारा बात करने की हमने कोशिश की कॉन्स्पिरेसी नहीं है लेकिन आपको क्लियर हो चुका है कि हत्या का मामला है जी हाँ तो कट रचा है और कट रचने के तो 18 जून 2026 को एक जो वुड-बी कपल है जिनकी एंगेजमेंट फरवरी में हुई थी, सिया गोयल और केतन अग्रवाल, ये
लोहगढ़ किले पे घूमने के लिए गए थे और वहाँ पे तकरीबन 10:30 पौने 11 के आसपास सिया गोयल ने फोन करके बताया कि वो जो लड़का केतन अग्रवाल है वो फिसल के गिर गया और उसकी लोहगढ़ किले से नीचे गिरा और उसकी मृत्यु हो गई है। तो इसके बाद वहाँ जो सिक्योरिटी गार्ड हैं, पुलिस और उसके जो मैयत है और वो जो लड़की है उसके घर वाले गए। तो पुलिस स्टेशन में उसी दिन ईडी दाखिल की गई 36/2026 जो है सेक्शन 194 के अंतर्गत। तो ये केस दाखिल करने के बाद फिर जो आगे तपास किया गया उस तपास में कुछ बातें हमारे सामने आई जो इनके रिश्तेदार हैं या उनके फ्रेंड सर्कल से कुछ बातें समझी जिससे हमें संशय निर्माण हुआ कि ये इस तरह की घटना अचानक से होना बहुत ज़्यादा प्रोबेबल नहीं है। खासकर वो लड़का जो है वो ट्रैकिंग करता था, काफ़ी ट्रैकिंग की थी उसने। तो उस हिसाब से फिर आगे और संशय, फिर फैमिली ने इस पे डाउट लिया। फैमिली की तरफ से हमारे तरफ एक तकरार की गई कि इसमें उसको संशयपद जो है दिख रहा है और फिर हमने अपने जो गोपनीय सूत्र हैं और उसके बिना कुछ साक्षीदार और जो तांत्रिक पुरावे हैं उसमें तपास करने के बाद सामने आया कि ये जो लड़की है सिया गोयल, इसका एक फ्रेंड जो चेतन चौधरी नाम का है, जो जहाँ पे ये लड़की है इसकी फैमिली का काम है मार्केट यार्ड में, उनकी भी दुकान उधर ही है। तो इनकी आपस में कुछ 1 साल के आसपास से पहचान थी। तो इन दोनों ने ये प्लान किया और प्लान करने के बाद इस घटना को अंजाम दिया और उस लोहगढ़ किले पे इन्होंने वो केतन अग्रवाल को धक्का दिया और वो नीचे गिरा और उसकी मृत्यु हो गई। और इस केस में जो लोनावाड़ा ग्रामीण पुलिस स्टेशन है उसमें 168/2026 कलम 103 BNS और 61(2) इसके अंतर्गत मर्डर का गुना हमने दाखिल किया है और इन दोनों को ताबे में लिया है और अधिक पूछताछ में इन्होंने कबूली भी दी है और अधिक तपास अभी चालू है। चेतन चौधरी का इस पूरे मामले में गए क्या ताल्लुक है और सिया के उसके साथ कुछ रिश्ते वगैरह से ऐसे सामने आए? हे एका मेकाचे संपर्कात आणि संबंधात होते। हाँ, इन दोनों का आपस में संबंध था जी। क्या ये पहली बार ही हुआ है? इससे पहले इस तरीके का अटेम्प्ट कोई हुआ है? क्योंकि इन्वेस्टिगेशन में ये भी समझ में आ रहा है प्राथमिक तौर पर कि पहले कुछ बाली का प्लान था, फिर उसने पासपोर्ट तोड़ किया और बाद में लोहगढ़ का प्लान हुआ। वो जो इन्फॉर्मेशन आप पूछ रहे हैं इसमें तकरीबन जून के पहले वीक में प्री वेडिंग शूट के लिए ये लोग बाली जाने का प्रोग्राम बनाया था। तो बाली के लिए यहाँ से मुंबई के लिए निकले थे, लेकिन वहाँ से इनको वापस आना पड़ा क्योंकि एयरपोर्ट पे इनको जाके समझ आया कि जो केतन अग्रवाल है जो इस केस में मैयत है कि उसका पासपोर्ट मिसिंग था। तो उसकी जो स्टोरी ऐसी है कि इस लड़की ने, सिया गोयल ने ही उसका जो पासपोर्ट है वो निकाल लिया था और उसको डिस्प्लेस किया था सो कि ये कतर बाली ना जा पाए। तो फिर वापस आने के बाद आगे उन्होंने ये प्लान किया। फिर एक बार 14 तारीख को भी ये केतन अग्रवाल और सिया गोयल दोनों लोहगढ़ किले पे गए थे, लेकिन उस दिन इस तरह की कोई घटना या तो हो नहीं पाई या फिर ऐसी घटना को अंजाम देने के लिए एक्ट नहीं किया गया। तो फिर 18 तारीख को वो जो चेतन चौधरी है तो वो वहाँ पे पहुँचा। ये लोग किले पे गए, पीछे से वो आया और वहाँ पे जाके उन्होंने इसको पुश किया और गिरने के बाद उसकी मृत्यु। अग्रवाल और गोयल समझ में आ रहा है कि बड़े खानदानी लोग हैं, क्या एग्जैक्टली उनकी फैमिली बैकग्राउंड है और इस पूरे मामले में अभी तक एग्जैक्टली कौन कौन से टेक्निकल एविडेंस को क्रॉस वेरीफाई किया गया? देखिए, दोनों बिजनेस फैमिलीज हैं। मार्केट यार्ड पूना सिटी में जो है वहाँ पे दोनों के बिजनेस हैं और हमने अभी तक वो जो भी हमें टेक्निकल हमारे सोर्सेज हैं जिसमें हम CDR IPDR एनालिसिस करते हैं, CCTV चेक करते हैं, हमारे कुछ गोपनीय सूत्र हैं और उनके रिश्तेदारों के जवाब हैं और उनके आगे जो साक्षीदार हमें वहाँ पे जो वस्तु स्थिति दिखाई दी है, इस सब के आधार पे ये जो गुनाह है वो डिटेक्ट होकर सामने आया है।
सर Thank you. सर एक पूर्ण मराठीमध्ये माहिती लोहगडावर जाण्याच्या आधी ते बालीला जाणार होते